హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది కూడా కంపల్సరీ కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా ఛానల్లోకి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా చాలామంది నన్నైతే కొంతమంది అడిగారు, నిజంగా యూట్యూబ్ నుండి డబ్బులు వస్తున్నాయా? నిజంగా యూట్యూబ్ నుండి డబ్బులు వస్తాయా? మేము యూట్యూబ్ ఛానల్ పెడతాము, హెల్ప్ చేస్తావా అక్క అనేసి అయితే నన్ను అడిగారనమాట. వాళ్ళ కోసం, అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. నిజంగా యూట్యూబ్ నుండి డబ్బులు వస్తాయా అంటే నిజంగా వస్తాయి ఫ్రెండ్స్. యూట్యూబ్ నుంచి నిజంగా డబ్బులు వస్తాయి. కాకపోతే కష్టం ఉంటుంది కొంచెం. నిజంగా డబ్బులైతే ఊరికే రావు కదా ఎవరికైనా. ఎవరైనా డ్యూటీ చేస్తేనే వస్తుంది కదా. యూట్యూబ్ ఇట్లా డ్యూటీ లాంటిదే. వాళ్ళు అన్ని టార్గెట్లు పెడుతుంటారు. ఆ టార్గెట్లు అన్నీ ఫినిష్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకరి సాయం అంటూ ఏమి ఉండదు ఇలా యూట్యూబ్లో. అది ఎంత కష్టం పడాలి. కష్టం ఎంత ఉంటుందంటే చాలా ఉంటుంది. ఒక్కొక్కసారి విపరీతమైన హెడ్ఏక్ అవన్నీ వచ్చేస్తాయి. ఎంత కష్టపడ్డా కానీ మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే, మన గుమ్మడికాయ అంత కష్టం ఉన్నా గానీ ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటారు కదా. అదైతే 100% చెప్తాను నేను. ఆవగింజంత అదృష్టం అయితే కంపల్సరీ అయితే యూట్యూబ్‌లో ఉండాలి. నిజంగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళైతే పక్కా చేయండి ఫ్రెండ్స్ నిజంగా. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమని అనుకుంటారో అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. నేను కూడా ఫస్ట్ కొన్ని సంవత్సరాల కిందట అట్లానే అనుకున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలని కరోనా స్టార్టింగ్‌లో అనుకున్నాను. కాకపోతే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అనేసి ఒకలాగా. ఇంకొకటి, నాకు పెద్దగా యూట్యూబ్ గురించి తెలవదు. పెద్దగా చదువుకోలేదు. దాని గురించి పెద్దగా తెలవదు. మనకు తెలవంది ఏం చేద్దాం అన్నట్టుగా నేనైతే చేయలేదు. కానీ ఎవరికైనా నిజంగా యూట్యూబ్ ఇంట్రెస్ట్ ఉండి, మనం టాలెంట్ ఉండి, దాని గురించి ఏదైనా వీడియోస్ చేసే పట్టుదల ఉంటే మాత్రం పెట్టండి ఫ్రెండ్స్ నిజంగా. ఆళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అనేసి వదిలేసేయండి. అందరూ చెప్తున్నట్టే నేను చెప్తున్నాను. నీకేదైనా కష్టం వచ్చింది, నీకిప్పుడేమైనా ఆపదుంది, నీ పక్కనోడొచ్చి పెడతాడా? నీ ఎనకోడొచ్చి పెట్టాడా? నీ చుట్టాలొచ్చి పెడతాడా? నీ ముందాలోడొచ్చి పెడతాడా? కదా! నీ కష్టం నువ్వేగా భరిస్తావు. లోకము ఏదో అంటదని నువ్వు కూర్చుంటే నువ్వు ఆడనే ఉంటావు. చేసుకో. నీకు నచ్చింది నువ్వు చేసుకో. అది మనం ఒకరిని బాధ పెట్టినట్టుగా లేకుంటే సరిపాయే. ఒకరిని బాధ పెట్టినట్టు జర చూసే వాళ్ళకు అనీజీగా ఉండకుంటే సరిపాయే మనం చేసే పనిలో. మనం చేసే పనిలో మన నిజాయితీ ఉంటే చాలు. వేరే వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఒక సిస్టర్ అడిగిందనమాట. "వస్తాయా డబ్బులు?" అనేసి అయితే అనింది. నిజంగా వస్తాయి డబ్బులు. కాకపోతే చాలా టైం పడతది. అదృష్టం ఉన్న వాళ్ళకి తొందరగా వచ్చేస్తాయి. చెప్తున్నాను కదా! గుమ్మడికాయ అంత కష్టం ఉన్నా గానీ, ఆవగింజంత అదృష్టం లేనిది చాలా కష్టం గదా! ఏడైనా సరే. అదైతే 100% నిజం. ఎవరికైనా పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే పెట్టండి. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అనేసి నేను ఇట్లా అనుకున్నాను కొన్ని రోజులు. కాకపోతే ఎవరైనా సరే ముందట అనరు కదా ఫ్రెండ్స్. మన ఎనకనే కదా! ఆళ్ళు మనం తెలియని కుక్క మన ఎనకాల ఎట్లా మొరుగుతదో ఆళ్ళట్లా మొరుగుతుర్రు అనుకోని వదిలేసుకొని చేసుకోవాలి. ఓకేనా? కాకపోతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి యూట్యూబ్ చేసేటప్పుడు. మనం సోషల్ మీడియాలకు వెళ్తున్నప్పుడు చాలా అంటే చాలా ఘోరంగా ఉందనమాట. నేను చూస్తున్నాను కదా ఈ మధ్యల. ఆహ్, మంచి వాళ్ళు ఉన్నారు. అలా అని అందరూ మంచివాళ్ళు కాదు. చాలా చెడ్డవాళ్ళు కూడా ఉన్నారనమాట. నా కళ్ళతోటి నేను చూశాను. మంచి వాళ్ళని చూశాను, చెడ్డ వాళ్ళని చూశాను. కాకపోతే ఎందులో అయినా సరే మంచి, చెడు 2 ఉంటాయి కదా! మనము ఏది ఎంచుకుంటే అదే. మనం మంచి దారిలో ఎంచుకోవాలి. మంచి సంబంధించినయి ఎంచుకుంటే సరిపోతుంది మనం అందులో యూట్యూబ్‌లో అంతే. మనము ఏమంటారు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి గదా! ఆ కొత్త కొత్త పరిచయాలు ఏర్పడే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ కొత్త కొత్త పరిచయాలు వాళ్ళు నిజంగా జెన్యూనా? కాదా? అని ఒకటికి 100 సార్లు ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకు అనంటే ఎవరో తెలియని వాళ్ళతోటి మళ్ళా ఏదైనా ప్రాబ్లమ్స్ అయితే చాలా కష్టం కదా! మనం మనమేదో రూ. 4 సంపాదించుకొని ఏదైనా ఆ పనిలో రూ. 4 వస్తాయని మనం అందులోకి దిగుతాం. ఆ డబ్బులు రాకపోగా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వస్తే కదా!
అందుకనేసి అయితే చెప్తున్నాను. నిజంగా ఎవరికైనా టాలెంట్ ఉంటే చెయ్యండి. అలాగే ఒక మాట, నిజంగా చాలామంది నాకు డబ్బులొస్తున్నాయి అనుకుంటున్నారు. నిజంగా నాకు ఇంతవరకు డబ్బులు రాలేదు ఫ్రెండ్స్. కాకపోతే యూట్యూబ్ ఛానల్ కొన్ని టార్గెట్లు పెడతదనమాట. ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, వాచ్ టైమ్ కావాలి, మోనిటైజేషన్ కావాలి, అలాగా పిన్ను రావాలి, అవన్నీ పెడతారనమాట. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే మనకు డాలర్స్ యాడ్ అవుతాయి. ఆ డాలర్స్ యాడ్ అయినాక ఇట్లా నెలకు డబ్బులేం రావు. ఆ నెలలో $100 ఎప్పుడు పూర్తవుతే అప్పుడు మనీ వస్తుందనమాట. నాకు అవన్నీ ఫినిష్ అయినాయి. ఇప్పుడు వాచ్ టైమ్, మోనిటైజేషన్, సబ్స్క్రైబర్స్ అవన్నీ కంప్లీట్ అయినాయి. కాకపోతే ఇప్పుడు డాలర్స్ ఉన్నాయి కదా! ఆ డాలర్స్ ఫినిష్ అయితే మనీ అయితే వస్తది. చాలామంది అనుకుంటున్నారు కదా వస్తుంది అని. నాకైతే ఇంకా డబ్బులైతే రాలేవు. ఎవరికైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే గనక చేయండి ఫ్రెండ్స్ యూట్యూబ్. ఎందుకు అనంటే చాలా అంటే చాలా మంచిగా గ్రోత్ ఉందనుకోండి. చాలా బావుంటది. ఇన్‌కమ్ గిట్లా మంచిగా వస్తది. నేను చూస్తున్నాను కదా చాలా మందిని. అంటే ఒకరికి చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు యూట్యూబ్ ఛానల్ చెయ్యక ముందుకు వాళ్ళకు తినడానికి కరెక్ట్‌గా ఫుడ్ లేకుంటుండే. వాళ్ళు తినడానికే ఎప్పుడూ కారం అన్నము వాళ్ళ వీడియోస్ ఎట్లుంటుండే తెలుసా? స్టార్టింగ్‌లో కారం అన్నంతోటి తిని, ఎక్కువ ఇవ్వే సద్దన్నాలు ఇవ్వే అట్లా తిన్నారని కాదు. అట్లా ఉంటుండే వాళ్ళ లైఫు. అలాంటిది వాళ్ళ లైఫ్ ఎలా వచ్చిందో తెలుసా? కుక్క పిల్లని పెంచుకుంటూ కుక్క పిల్లలకు బిస్కెట్లు కొనుక్కునే స్థాయికి ఎదిగారనమాట. ఇల్లు, కారు, ఒక రేంజి, కుక్క పిల్లలకు వాళ్ళకు తినడానికి ఫుడ్ లేని వాళ్ళకి, కుక్క పిల్లల బిస్కెట్స్ ఉంటాయి గదా! అట్లా పెట్టుకునే స్టేజ్‌కి ఎదిగారనమాట. అది మొత్తం యూట్యూబ్ ద్వారానే వాళ్ళు అట్లా ఆ రేంజ్‌కొచ్చిర్రంటే యూట్యూబ్ ద్వారానే. వాళ్ళప్పుడు గుడిసెలో ఉన్నవాళ్ళు అంత స్టేజ్‌కొచ్చిర్రంటే ఒక్కసారి అర్థం చేసుకోండి యూట్యూబ్‌లో ఎంత ఇన్‌కమ్ ఉందనేది. ఇంతకు మించిగా నేనైతే ఏం చెప్పలేను. నేను కూడా అట్లానే ఎట్లా అంటే నాకు ఎప్పుడు నేను డ్యూటీకెళ్ళి ఒక్క రూపాయి ఇట్లా సంపాదించేదాన్ని లేదు నాది. నిజంగా నా పెళ్ళై 19 సంవత్సరాలు నేను గిక్కడికెళ్ళి గీ పని చేసి రూ. 4 తెచ్చిందన్నట్టు లేదు. నేను కూడా పెట్టిన ఇట్లా ఎవ్వరు పెట్టినా, ఏది చేసినా, ఎవ్వరు చేసినా మనీ కోసమే కదా! నేను గుట్లా మనీ కోసమే చేశాను. కాకపోతే ఇంతవరకైతే రాలేదు. రావాలనేసైతే మీరు కూడా కోరుకోండి. కొంచెం మన ఛానల్‌కి సపోర్ట్ చెయ్యండి. ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టాలి అనుకుంటే పెట్టండి ఫ్రెండ్స్, పెట్టండి. కానీ చాలా అంటే చాలా రిస్క్ ఉంటది. చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అవి అవ్వకపోయేసరికి నిజంగా తెలుసా మెంటల్ హెడ్డేకు, అసలు కళ్ళు విపరీతంగా నాకు స్టార్టింగు మనం వాచ్ టైమ్ పూర్తవ్వాలంటే ఎక్కువ లైవ్‌లు తిరగడము, వేరే వాళ్ళ లైవ్‌లకు వెళ్ళడం, మనకు సపోర్ట్ చేసిన వాళ్ళకి మనం సపోర్ట్ చేయడము, మళ్ళీ మన లైవ్ చేసుకోవడం, ఇంట్లో పనులు చేసుకోవడం, మళ్ళీ ఇంకేదైనా వీడియోలు చూసుకోవడం, అట్లా విపరీతంగా కళ్ళైతే పెయిన్ అయితే వచ్చాయి. ఏదో కొంచెం అయితే ఆహ్, వరకైతే వచ్చాము. మనకెట్లా ఫస్ట్ ఇప్పుడు మనకు సాలరీ తీసుకుంటే సక్సెస్ అయినట్టు కదా ఫ్రెండ్స్. సాలరీ అయితే ఇంతవరకైతే తీసుకోలేదు. ఆ సిస్టర్ కోసం అయితే చెప్తున్నాను. సిస్టర్ మీకే ఓకేనా? చేయాలనుకుంటే చెయ్యండి. కాకపోతే చెప్పాను కదా! ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ సక్సెస్ వచ్చిందనుకోండి మీకు తిరుగుండదనమాట. ఎవరికైనా సరే సక్సెస్ వస్తే తిరుగుండదు. ఓకేనా? కానీ కష్టపడాలి. చాలా అంటే చాలా కష్టపడాలి. ఏదైనా కష్టే ఫలి అంటారు కదా! కష్టపడితే ఫలితం ఉంటది అంటారు. అన్నిట్లల్లో ఉంటదో, ఉండదో నాకైతే అనిపిస్తుంది ఇప్పుడు. చూడాలి. మేము కూడా సంవత్సరం అయిపోతుంది కష్టపడబట్టి. వస్తదా సక్సెస్ రాదా అనేది చూడాలి. ఓకేనా? కానీ నా వీడియోలు చూసే ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ ఒక్క లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఒక లైక్ చేయడం వల్ల ఏంటి అంటే వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట. నాది ఎట్లా అవుతుందంటే నా వీడియో చాలామంది చూస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఒక లైక్ చేయట్లేదనమాట. లైక్ చేయకపోవడం వల్ల నా వీడియో అనేది అక్కడే ఆగిపోతుంది. మీరు కొంచెం ఒక్క లైక్ చేశారనుకోండి చూసిన ప్రతి ఒక్కరు మీరు లైక్ చేస్తుంటే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. వాళ్ళు లైక్ చేస్తుంటే ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట. అట్లా నా వీడియోస్ అయితే రీచ్ అవ్వట్లేదు. కొంచెం అందరూ సపోర్ట్ చేసి మన ఛానల్‌కి
కొంచెం ముందుకు తీసుకెళ్తారనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో మీద మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి కింద. ఓకేనా మరి, బాయ్.